గురు దక్షిణామూర్తి స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అన్ని జన్మాలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపాదనకు, మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించేటటువంటి జ్ఞానాలను ప్రసాదించేటటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి అని అంటారు. ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటం ఖచ్చితంగా ఉండాలని అంటారు. దక్షిణామూర్తి యొక్క పటాన్ని ఉంచి ఏ ఇంట్లో అయితే 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి కష్టములు దరిచేరవని అంటారు. తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి వారికి రాబోయే కష్టములు కూడా తొలగిపోతాయని అంటారు. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి కేవలం భగవంతుడికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం కలుగుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వశిష్ఠ మహర్షి కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించారు.